ప్రస్తుతం జేబీఎస్ దగ్గర అయితే బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఈ బంద్లో మల్కాజ్గిరి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఈటల రాజేందర్ ఈ బంద్లో పాల్గొన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ బంద్ గురించి బీసీల రిజర్వేషన్ సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, బీసీ రిజర్వేషన్ సంబంధించి దాదాపు ఒక్క బస్సు కూడా బయటికి రోడ్డు ఎక్కలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మద్దతుతో బంద్ కొనసాగుతూ ఉంది. ఈ ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తున్న తీరును మీరు ఏం చెప్తారు? తప్పకుండా మరో తెలంగాణ ఉద్యమం కంటే కూడా బలంగా జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఒక ముఖ్యమంత్రి కాలేకపోయింది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి కాలేకపోయింది. ఇవాళ అడుక్కునేది కాదు, యాచించేది కాదు, శాసించకాడు ఉండాలని చెప్పి భావిస్తాను. ఇది ఈ ఉద్యమం కేవలం 42% లోకల్ బాడీ రిజర్వేషన్ పరిమితం కాదు, చట్టసభలకు రిజర్వేషన్ కావాలని. ఇవాళ బీసీ మేలుకో రాష్ట్రాన్ని ఏలుకో అనే నినాదం అయితే ఉందో అక్కడ దాకా వస్తూ ఉంది. కాబట్టి ఇంకా బీసీల ఆత్మగౌరవంతో చెలగడమాడే ప్రయత్నం చేయొద్దు. ఓట్ల కోసమో సీట్ల కోసమో డ్రామాలు ఆడటం బంద్ చేసి ఇవాళ అన్ని పార్టీలు కూడా ఇవాళ తప్పకుండా ఈ వర్గాలకు ఇప్పటిదాకా ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని సవరించాల్సిన బాధ్యత, వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత. ఇప్పుడు బీసీ సంఘాలు అంతా ఏకతాటిపైకి వచ్చాయి. భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది సార్? ఈ బంద్ తర్వాత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? ఈ బంద్ ఇక్కడితో పరిమితం కాదు. రేపు నేను చెప్పిన ఆశయం నెరవేరేంత వరకు జేఏసీలు ఏర్పడుతాయి. గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి పట్టణ స్థాయి వరకు కూడా ఇలా అన్ని జేఏసీలు ఏర్పడతాయి. వాళ్ళ నాయకత్వంలోనే జెండాలను పార్టీలను పక్కన పెడతారు. వాళ్ళ ఉద్యమం కొనసాగుతుంది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతామని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చెప్తా ఉన్నారు. అది నువ్వించేది ఎట్లా ఇస్తావు, నువ్వు ఇస్తావు, ఇంకోళ్ళు వచ్చి ఇంకోళ్ళు నిలబెడతారు. ఇలా బాధ అంతా ఏంటంటే ఈ పైసల ప్రపంచంలో, మద్యం ప్రపంచంలో, ప్రలోభాల ప్రపంచంలో నెగ్గలేకపోతున్నాం. మాకు సేఫ్ గార్డ్స్ కావాలి అని చెప్పే వాళ్ళు రిజర్వేషన్ కొడుతున్నారు కదా. ఇన్నాళ్ళుగా చూసినాం కదా. ఇలా ఎమ్మెల్యేలు అన్నారు, రోజు రోజు తగ్గుతుందా పెరుగుతుందా, తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి మాకు హక్కులు కావాలంటే, మా హక్కులు కాపాడాలంటే మాకు సేఫ్ గార్డ్స్ కావాలి, చట్టసభలకు కూడా రిజర్వేషన్ కావాలని కోరుతున్నారు. కాబట్టి రిజర్వేషన్ చేయాలి తప్ప గది నువ్విచ్చిరేంది. మొత్తానికి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం తరహాలోనే బీసీ ఉద్యమం మొదలైంది. ఖచ్చితంగా బీసీలు వాళ్ళ హక్కులు సాధించేంత వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్తా ఉన్నారు ఈటల రాజేందర్ గారు. ఖచ్చితంగా ఏదైతే రిజర్వేషన్లు అడుక్కోవడం కాదు, మా హక్కుగా సాధించుకుంటామని బీసీలు నడుం కట్టారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఎవరు ఆపే పరిస్థితి ఉండదు. అన్ని వర్గాలు జెండాలు పక్కన పెట్టి బీసీ ఉద్యమం కోసం కొట్లాడే పరిస్థితి వస్తుందని ఆయన చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్, జేబీఎస్.